అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మంత్రివర్గ సహచరుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రివర్గం సమర్థవంతంగా పనిచేయటం లేదంటూ ఆయన ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు సాధించడంలో మంత్రులు విఫలమవుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నతాధికారులైన హెచ్ఓడీలు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక అంశాన్ని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. ఓకే ప్రియా, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులపై అసంతృప్తి చెందినట్లే తెలుస్తుంది. ఈ రోజు వెలగపూడి సచివాలయంలో సెక్రటరీలు, హెచ్ఓడీలు మంత్రుల సమావేశంలో అసంతృప్తి చెందినట్లే తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు పథకాలను తీసుకురావడంలో వైఫల్యం చెందారని చెప్పేసి అనుకోవచ్చు. మరో పక్క చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి ఈ పదంలో ముందడుగు నడుస్తుంటే మంత్రులు మాత్రం నడుస్తున్నారని చెప్పేసి అని అన్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ సంబంధించిన మంత్రులకు సంబంధించిన సెక్రటరీలు అయితే కావచ్చు, కొంతమంది అధికారులు అయితే కావచ్చు, ఢిల్లీకి ఒక రోజు వెళ్ళి పథకాలను తీసుకొస్తే పని సులువుగా అవుతుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకరోజు మంత్రుల సంబంధిత అధికారులు వెళ్ళి నిధులను తీసుకురావాలి, ఒకరోజు వెళ్ళడంతో నష్టం ఏమి లేదు అని చెప్పేసి అన్నారు. పనితీరుపై మంత్రులను ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరిగా జూన్ వచ్చే నూతన సంవత్సరంలో జనవరి 15వ తారీఖు లోపల మంత్రులను తమ పనితీరును మార్చుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సువర్ణబాబు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకైతే పోలింగ్ నిర్వహించాలని సూచించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగాను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ చేసినటువంటి క్రమంలో కూడా ఈ నెల 11 నుంచి మొదటి విడతలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కార్యక్రమం కూడా మొదలైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి 1 వరకు పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ నమోదైన తర్వాత 1, 2 నుంచి 6 వరకు కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కేంద్రాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఇప్పటికీ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే భద్రతా వలయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ కానీ దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సమస్యతో ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జరిగే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా చూసినట్లయితే ఆ జిల్లాకు సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ అయితే కావచ్చు, ఆ సెక్టర్ ఆఫీసర్స్ అయితే కావచ్చు, పూర్తిగా ఇప్పటి వరకు అయితే ఎన్నికలకు అన్ని రంగం సిద్ధం చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ జిల్లా కలెక్టర్లతో పాటు అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ కూడా రూట్ మ్యాప్ చేసి ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ చేసి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ కూడా అందించడం జరిగింది. రేపు ఉదయం జరిగేటటువంటి 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భారీ బందోబస్తు కూడా చేసినట్టు జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా అంటే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్స్ లోని పూర్తిగా పోలీసు అధికారులు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీని అన్నిటికీ కూడా గట్టి భారీ బందోబస్తు మధ్యన పోలింగ్ అయితే జరగడం జరుగుతుంది. పూర్తిగా అంటే ఎవరైతే ఓటు వేసుకుంటారో వారందరికీ ఐడెంటి కార్డ్స్ కానీ ఇప్పటికీ వాళ్ళ స్లిప్స్ కూడా అంటే అధికారికంగా పూర్తిగా వాళ్ళకి ఇచ్చినటువంటి స్లిప్స్ కూడా వాళ్ళ ఇంటిలకు ఇవ్వడం జరుగుతుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఓటు వినియోగించుకోవాలి. తర్వాత 2 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రము కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియలోని ఎలాంటి ఇబ్బంది లేకుండా గైడ్స్ చేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన నోడల్ ఆఫీసర్తో పాటు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణలో జరుగుతున్న మొదటి విడత 11వ తారీఖు నుంచి అయితే 2వ విడత 14వ తారీఖు ఉంటుంది, మిగతా 17వ తారీఖు కొనసాగుతుంది. ఈ మొదటి విడతకు సంబంధించి పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత జరుగుతున్న ఎన్నికలకు మాత్రం భారీ బందోబస్తు చేస్తూ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన ప్రశాంత వాతావరణం వికలాంగులే కావచ్చు, వృద్ధులకే కావచ్చు, వీల్ చైర్స్ ఇలాంటి అన్ని గైడ్ చేసి పూర్తిగా సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా సమాచారం.
రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కడప జిల్లాలో రాజకీయ వేడి తగ్గలేదు. స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అంతకన్నా ముందే కార్పొరేషన్ మేయర్ రూపంలో మరో ఎన్నికొచ్చింది. న్యాయస్థానంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా తీర్పు వస్తే రేపే మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో ఇప్పుడు మేయర్ పీఠం వైసీపీలో కాకరేపుతోంది. మేయర్ పదవి కోసం వైసీపీలో పలువురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు ఉంటే కడప రాజకీయాలు మరోవైపు ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కడప మేయర్ ఎలక్షన్ సంబంధించి ఏదైతే ప్రక్రియ ఉందో పూర్తి స్థాయి అయితే కోర్టు నుంచి కూడా ఒక ప్రొడ్యూసర్ అయితే రావడం జరిగింది చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే కడప రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కువ అవుతున్న తరుణంలో అయితే పూర్తి స్థాయి అయితే ఇటు తెలుగుదేశం సంబంధించి కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఏదైతే ఈ యొక్క రాజకీయ విషయంలో ఉందో పూర్తి స్థాయి అయితే ఈ యొక్క మేయర్ ఎలక్షన్ కి ఎస్పెషల్లీ పూర్తి స్థాయి అయితే ఒక స్టే కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి మేయర్ సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో అతనికి సస్పెన్స్ వేటు ఏదైతే అర్హత వేటు ఏదైతే వేయడంతో పూర్తి స్థాయి అయితే సెప్టెంబర్ 23 ఆ విషయం అయితే జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క నేపథ్యంలోనే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క మేయర్ సంబంధించి ఎలక్షన్ ఏదైతే పూర్తిగా ఇటీవల కూడా ఆ ముంతాజ్ బేగం కూడా ఇన్ఛార్జ్ గా కూడా నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే ఈ యొక్క సురేష్ బాబు ఉన్నారో సురేష్ బాబు పూర్తిగా కోర్టును ఆశ్రయించడంతోనే ఈ యొక్క స్టే కూడా ఈ రోజు వచ్చిందని కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క స్టే ఇది ఇలా ఉంటే రేపు జరగబోయే మేయర్ ఎలక్షన్ కి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా దాదాపు 3 కూడా పోటీ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారైతే ఆ యొక్క ఎన్నికకి అయితే పోటీ చేయట్లేదని కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేస్తారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మేయర్ కుర్చీకి సంబంధించి ఏదైతే ఉందో ఇటీవల చూసాము ఎంతవరకు దారి తీసిందో. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఈ యొక్క మేయర్ కుర్చీ కోసం పూర్తిగా అయితే వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు ముగ్గురు పోటీకి సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే తాజాగా చూస్తే ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అయితే మాజీ మేయర్ సురేష్ బాబు వీళ్ళందరూ కూడా అదే మరొక విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా నేతృత్వంలో అయితే పూర్తిస్థాయి అయితే అందరికీ కూడా ఒక శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే మనం చూస్తే మేయర్ సంబంధించి ఎలక్షన్ ఏదైతే ఉందో రేపు ఉదయం 11 గంటలకైతే ఈ యొక్క మేయర్ ఎలక్షన్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మొత్తానికి ఈ యొక్క మేయర్ ఎలక్షన్ కి పూర్తిస్థాయి అయితే ఇప్పటికే జిల్లా అధికారులు కూడా సర్వం సిద్ధం చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే రేపు జరగబోయే మేయర్ ఎలక్షన్ కి పూర్తిస్థాయి అయితే ఎవరు నెగ్గుతారో కూడా ఒక ఉత్కంఠగా కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి రేపు జరగబోయే ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందో వేచి ఉండాల్సిందే ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ ఫర్ ద అప్డేట్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుస్తుంది. కవిత పర్యటనలో హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఆమె టార్గెట్ చేయడం సంచలనం రేపింది. కాగా కవిత వ్యాఖ్యలపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కవిత స్పందిస్తూ కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతుందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు 2-3 రోజుల్లో మీడియా సమక్షంలో ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర. మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి రవీందర్. ఝాన్సీ, ఏదైతే మాధవరం కృష్ణారావు చేసినటువంటి ఆరోపణ అయితే ఏదైతే ఉందో దానికి వెంటనే కవిత అంటే రియాక్ట్ అవ్వాలి. అంటే నిన్న మాధవరావు చేసినటువంటి ఆరోపణల పైన ఈ రోజు ఆమె కంప్లీట్ గా రియాక్ట్ అయ్యి మాధవరావుకు ఉన్నట్టు ప్రెస్టేషన్ ఏమైంది, ఆయనకంత ఆవేశం ఎందుకు వస్తుంది, నేను జిల్లాల పర్యటనలో చేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నాయకులను నేను వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపుతున్నాను, ఎండగడుతున్నాను. మా హరీష్ రావే కావచ్చు, కేటీఆర్ఏ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలే కావచ్చు, వీళ్ళందరినీ విమర్శిస్తున్నట్టు వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపుతున్నప్పుడు జిల్లాల పర్యటనలో వచ్చిన ఆక్షేపణలను బట్టి నేను మాట్లాడుతున్నప్పుడు ఆయనకు వచ్చిన ప్రెస్టేజ్ ఏంటి, ఆయనకు రావాల్సిన ఆవేశం ఎందుకు వస్తుంది, అసలు ఆయన ఏమని నా పైన కౌంటర్ ఇచ్చాడు, నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను,
నేను బహిరంగంగా నేను ఓపెన్ గా వస్తా, మీరు ఆరోపించిన ఆధారాలకు నేను సాక్ష్యాలతో సహా మీ ముందుకు వస్తా, కానీ మీరు రావడానికి సిద్ధమా అనేది ఒక సవాల్ అయితే నేడు ఆమె ఛాలెంజ్ చేసింది. అంటే కృష్ణారావు ఒకప్పుడు ఇల్లు లేనటువంటి పరిధిలో ఉన్నటువంటి కృష్ణారావు ఈ రోజు ఆయన కళ్ళు గట్టికెక్కినాయా, లేదంటే నా పైన ఆరోపణలు చేసేటువంటి సత్తా ఆయనకు వచ్చి ఉన్నదా, ఎట్లా ఈయన ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసిండో దానికి ఆయన స్టాండ్ కూడా అవుతారా అనేది కూడా బహిరంగ సవాలుగా విషయం టైం ఇచ్చింది. 3 రోజుల్లో నేను రిప్లైకి వస్తా మీడియా సమక్షంలో, నువ్వు రావడానికి సిద్ధమా అనేది కూడా ఒక సవాల్ చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ వ్యవస్థ ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా పరోక్షంగా ఆమె ఎండగట్టింది. నేను జిల్లాల పర్యటనలో ప్రతిపక్ష పోషిస్తున్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తెలంగాణ మొత్తం చుట్టుముడుతున్నాం, మీరు చేతగాకపోతే నేను ఆ పని నేను చేస్తున్నా అని చెప్పేసి కూడా పరోక్షంగా చురుగులు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. అంటే ఆమె ఏదైతే ఉందో ప్రతిపక్ష ఆలుతో మీరు విలాఖత అయిందా, లేకుంటే అది మీకు అసమర్థతగా అనుకోవచ్చా ఏదనేది నాకు తెలియదు, కానీ తెలంగాణ జాగృతి మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వాలు చేసేటువంటి ఎక్కడైతే ఆ అసమర్థత ఉందో అక్కడ మేము ఎత్తు చూపుతున్నాం, వాళ్ళు మంచి చేసిన చోట ఇది బాగుందని అంటున్నాం, కానీ మీరు ఏది లేకుండా అసమర్థులాగా మీరు గెలిచి కూడా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మీ ఇళ్లకు మీ ఆస్తులకు మీ వాటికే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన కూడా ఎక్కడ నిలబడడం లేదని కూడా ఆమె పరోక్షంగా ఘటన వ్యాఖ్యలు చేశారు. మొత్తాన్ని చూసినట్లయితే 3 రోజుల సమయం అయితే ఇచ్చారు. ఆ 3 రోజుల సమయంలో మీరు ఆరోపించిన వాటికి నేను కరెక్ట్ గా ఆధారాలతో మీడియా ముందుకు వస్తా, మీరు రాగలరా అని చెప్పేసి కూడా ఒక సవాల్ అయితే ఛాలెంజ్ అయితే చేసింది ఆ బీఆర్ఎస్ పరోక్ష ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళందరిపైన కూడా ఆమె ఏ విధమైనటువంటి ఘటన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఝాన్సీ, థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వైసీపీ కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా మిథున్ రెడ్డి లోక్సభలో ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. అయితే దీనిపైనే భిన్నాభివాదాలను కూడా వినిపిస్తున్నాయి. గెలుపుకు వేరే దారి కూడా లేక ఈవీఎంలపై నిందలు వేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. తప్పు ఈవీఎంలదే అయితే 40% ఓటు బ్యాంకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఓటమి అంగీకరించలేక జగన్ కొత్త దారి వెతుక్కుంటున్నారని అధికార పక్షం విమర్శిస్తోంది. అంతేకాదు బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ తెస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయని కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అభ్యర్థి ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ హిమవర్ష, తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, ఓడిపోయి ఒక షాక్ లో ఉన్నారు, ఆ షాక్ లోంచి ఒక సాకు వెతుక్కుందా వైసీపీ, ఇదే భవిష్యత్తు వ్యూహమా అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు 18 నెలలు కావస్తోంది ఓటమి పాలై అధికార పక్షంలో ఉండాల్సింది ప్రతిపక్షంలో ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఈవీఎంలే అనేది. ఇంతకు ముందు గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒకప్పుడు 23 స్థానాల్లో ఉండిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఈవీఎంల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఈవీఎంలు ఉండాలి అన్నారు. ఇప్పుడు ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లు కావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో అది కూడా లోక్సభలో ఒక కొత్త చర్చకైతే తెరలేపింది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చెప్తుంది, ఏంటి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు కావాలని. అంటే కాంగ్రెస్ పార్టీలో వైసీపీ వెళ్ళాలనుకుంటోందా, కాంగ్రెస్ వైసీపీ కలిసి వెళ్ళబోతున్నాయా? తాజాగా మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి ఎన్నో అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. కానీ ఆయన రేజ్ చేసిన పాయింట్ అది కూడా దాదాపు 18 నెలల తర్వాత. అప్పట్లో 2024లో జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన పోలింగ్, సాయంత్రం 6 తర్వాత జరిగిన పోలింగ్. వాస్తవానికి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 6 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్న వాళ్లతో మాత్రమే ఓట్లు వేయిస్తారు. తర్వాత మళ్ళీ 6 దాటిన తర్వాత క్యూ లైన్ ఇంకా ఎంత ఉన్నా సరే కొత్త వాళ్ళైతే తీసుకోరు, అది సహజంగా జరిగేది. సో అప్పటి వరకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పోలింగ్ అనేది పెరుగుద్ది. ఇప్పుడు ఆయన చెప్తున్నది అదే, 15% పోలింగ్ పెరిగిపోయింది సాయంత్రం. అదే దాదాపుగా 53 లక్షల ఓటింగ్ ఎంతో పెరిగిపోయింది అనేది ఇప్పుడు లెక్కలు తీసుకొస్తున్నారు. ఓకే, వైసీపీ తీసుకొచ్చిన లెక్కలు బానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ గా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ప్రజల్ని కన్వే చేయగలరో వీటితో, దీంతోనే రేపొద్దున్న ఎలక్షన్ కి వెళ్ళబోతున్నారా, ఇదే ఒక పోల్ మేనేజ్మెంట్ లేదంటే ఇదే ఎలక్షనీరింగ్ కాబోతుందా వైసీపీకి అనే ప్రశ్నలు తాజాగా మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ వాస్తవాలు ప్రజలు ఎంతవరకు గమనిస్తారు, ఎంతవరకు చూస్తారు, 18 నెలల తర్వాత ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం వెనక
వైసీపీ భవిష్యత్తు వ్యూహం ఏంటి, భవిష్యత్తు రాజకీయ లెక్కలు ఎలా వేసుకోబోతోంది అనే దాన్ని చూస్తే ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని కనుక తెర మీదకి తీసుకురావడం సాధ్యం అవుతుందంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతకుముందు మొన్న అమెరికాలో చేసినప్పుడే దాదాపు కొన్ని నెలలు పడుతుంది కౌంటింగ్ అది. సో బ్యాలెట్ పేపర్ విధానం అయిపోయింది, అది ముగిసిన అధ్యాయంగానే చెప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ లేదంటే కేంద్రం కూడా అందుకు అంగీకరిస్తుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయం తీసుకుంటుందా లేదనేది చెప్పలేం. ఇప్పుడు జరుగుతున్నంత సర్వ వ్యవహారం నడుస్తోంది. మరో పక్క ఖచ్చితంగా ఈవీఎంలతోనే ఎలక్షన్స్ ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్, లేదంటే ఇప్పుడు వైసీపీ తరఫున మిథున్ రెడ్డి రేజ్ చేసిన బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల విధానం అనేది ఎంతవరకు కొనసాగించగలుగుతారు అనేది ఒక అతిపెద్ద ప్రశ్న. కాకపోతే దాదాపు 18 నెలల తర్వాత ఇప్పుడు ఈ అంశం రేజ్ చేయడం అనేది కాస్తంత హాస్యాస్పదంగానే ఉంది అనేది అధికార పక్షం లేదంటే కూటమిలో ఉన్న పార్టీల నేతలు చెబుతున్నమాట. ఇదేదో అప్పుడే రేజ్ చేసి ఉంటే బాగుండేది. అంటే ఏదో ఒక సాకు వెతుక్కుంటున్నారా కోలుకో, ఇంకా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారు అనే దాని మీద రిలేజ్ అవ్వలేకపోతుందా వైసీపీ? అంటే తమ ఓటమిని తాము అంగీకరించలేక ఈవీఎంల మీదో లేదంటే వివిప్యాట్లు ఎందుకు తగలెట్టారు, ఎందుకు కాల్ చేశారు అనేదాన్ని. వాస్తవానికి ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే ఒక 3 నెలల వరకు లేదంటే 6 నెలల వరకు ఆ వివిప్యాట్లని కాల్చకుండా అలా ఉండాల్సింది అనేది ఒకటి ఉంది. కాకపోతే అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం, ఎందుకంటే అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ అది, ఎలక్షన్ కమిషనే సుప్రీం ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో. దాన్ని కాదని ఎలక్షన్ కమిషన్ కాదని ఎవరు నిర్ణయం తీసుకోవడానికి కూడా ఉండదు, ఎవరికి అధికారం కూడా ఉండదు. ఏ అధికార పార్టీ ఉన్నా, ఏ అధికారంలో ఏ పక్షం ఉన్నా సరే. కాకపోతే ఇప్పుడు 18 నెలల తర్వాత ఈ అంశాన్ని అది కూడా లోక్సభలో రేజ్ చేయడం ద్వారా వైసీపీ కొత్త విధానం ఏంటి, వైసీపీ ఎంచుకుపోయే వ్యూహం ఏంటి అనేదే కొత్త అనుమానాలకు తావిస్తుంది. ఇదే విధానంతో కనుక ముందుకు వెళ్తే ఇంకా వైసీపీ రిలేజ్ అవ్వట్లేదా, ఎందుకు ఓటమి పాలయ్యారు అనేది రిలేజ్ అవ్వదా, అవ్వక ఇలా కొత్త సాకులు కొత్త వంకలు పెట్టుకుని ముందుకెళ్ళిపోతుందా అన్నట్టుగా, అదే సారాంశం అన్నట్టుగా ఉంది మిథున్ రెడ్డి వ్యాఖ్యలు. మరి వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఇదే అయితే గనక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మార్పులు వస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. హిమవర్ష. రైట్ సోమశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.